పరలోకపు తండ్రి ఒక శిల్పిగా నిన్ను చెక్తా ఉంటే, ప్రియమైన సహోదరి, బాధపడద్దు, కృంగిపోవద్దు, నిరాశపడద్దు. వద్దు ప్రభా నాకు అని అనకు. గో త్రూ వాట్ ఎవర్ గాడ్ ఇస్ టేకింగ్ యూ త్రూ. నిన్ను ఏ పరిస్థితులు గుండా దేవుడు తీసుకువెళ్తున్నాడో సైలెంట్గా వాటిలో ప్రయాణం చేయి. ఏమి నేర్చుకోవాలో నేర్చుకో. కుమ్మరి వాని చేతిలో జిగటమన్ను, నన్ను ఏం చేస్తున్నావయ్యా, నన్ను ఏం చేస్తావయ్యా, పలానా విధంగా నన్ను తయారు చేయని ఏ విధంగా సలహాలు ఇవ్వకుండా ఒక జిగటమన్ను కుమ్మరి వాని చేతిలో మౌనంగా ఒదిగిపోయి అప్పగించుకొని, కుమ్మరివాడు ఎలాంటి పాత్ర చేస్తే అలాంటి పాత్రగా మలచబడుతుందో ఈ రాత్రి కాల సమయంలో నేను కూడా నువ్వు మలచయ్యా, నువ్వు చెక్కు, నీ ఇష్టం, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి. ఏది ఏమైనా నేను నీ చేతిలో ఉంటే చాలు. అర్థమవుతుందండి? ఈ రాత్రికాల సమయంలో ప్రధాన శిల్పకారుడైన దేవుని చేతిలో నేను ఉన్నంత కాలము ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళినా పర్వాలేదు.